రాష్ట్రంలో 9,000కు పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు. వచ్చే విద్యా సంవత్సరంలో 9,000కు పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. పాఠశాల యాజమాన్యం కమిటీలు, గ్రామ పంచాయతీలు, విద్యార్థుల తల్లిదండ్రుల తీర్మానాల ప్రకారం గ్రామ పంచాయతీలు వార్డులో ఏర్పాటు చేసే ఆదర్శ ప్రాథమిక పాఠశాలల జాబితాను జిల్లా కలెక్టర్లు ఖరారు చేశారు. ఈ జాబితా పాఠశాల విద్యాశాఖకు చేరింది. రాష్ట్రంగా 9,349 బడులు ఏర్పాటుకు తీర్మానాలు చేశారు. గత ప్రభుత్వంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన జీవో 117కు ప్రత్యామ్నాయంగా ఈ విధానాన్ని అయితే ప్రభుత్వం తీసుకొస్తుంది. 1 నుంచి 5వ తరగతులు ఏర్పాటు చేసి ఒక్కో తరగతికి ఒక్కో టీచర్ను కేటాయిస్తారు. జీవో 117 ప్రకారం గత ప్రభుత్వంలో సబ్జెక్టు టీచర్లతో బోధన అంటూ 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత బడులకు తరలించారు. ఇప్పుడు వీరిని వెనక్కి తీసుకొచ్చి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేస్తారు. గ్రామాల్లోని బడిలోనే 1 నుంచి 5 తరగతులు నిర్వహిస్తారు. తల్లిదండ్రుల సమ్మతి ప్రకారమే వీటిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దాదాపు 3 నెలలుగా కసరత్తు అయితే ప్రారంభించారన్నమాట. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 9,349 ఆదర్శ పాఠశాలలు అయితే రాబోతూ ఉన్నాయి. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.